మహాభారతం 6వ అధ్యాయం. యయాతి. యయాతి చక్రవర్తి పాండవంశంలో పెద్దల్లో ఒకడు. ఓటమి ఎరుగుడు. శాస్త్రాన్ని అనుసరించి నడిచేవాడు. దైవాలను పూజించేవాడు. పెద్దలను గౌరవించేవాడు. వారి పట్ల భక్తి శ్రద్ధలు చూపేవాడు. చక్రవర్తిగా ప్రజాపాలనలో అతడికి సాటి లేదనే ఖ్యాతి సంపాదించాడు. అలాంటి వాడు తన భార్య దేవయానికి అన్యాయం చేసి అతని తండ్రి శుక్రాచార్య శాపానికి గురై అకాల వార్ధక్యానికి గురయ్యాడు. హఠాత్తుగా వార్ధక్యం పొందిన యయాతి ఇంద్రియ సౌఖ్యాలను కోరుకుంటున్నాడు. అతడికి బాగా విద్య నేర్పిన ధర్మపరులైన కుమారులు ఉన్నారు. తన కుమారులందరినీ తన వద్ద పిలిపించుకున్నాడు. వారి పట్ల తనకున్న వాత్సల్యాన్ని ప్రకటిస్తూ, మీ తాత శుక్రాచార్యుడి శాపంతో నేను అకస్మాత్తుగా వృద్ధుణ్ణయ్యాను. జీవితానందం వల్ల నాకు తృప్తి లేదు. ఈ వార్ధక్యం రాకముందే నా యవ్వనాన్ని అతి జాగ్రత్తగా పరిమితంగా మాత్రమే అనుభవించాను. మీలో ఒకరు నా వార్ధక్యాన్ని భారాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి. ఏ కుమారుడైతే దీనికి అంగీకరిస్తాడో అతడే ఈ రాజ్యానికి రాజు అవుతాడని, యవ్వనాన్ని పొంది ఆనందంగా పూర్తిగా అనిపించాలని నా కోరిక ఉంది అన్నాడు యయాతి. మొదటగా పెద్ద కుమారుని అడిగాడు. అతడు, ఓ మహారాజా, మహిళలు సేవకులు కూడా తమ ముసలితనాన్ని తీసుకోరు. అందరూ నవ్వుతారు, విక్కిరిస్తారు. నేను అలా చేయలేను. నాకంటే మీకు ప్రియమిత్రులేని నా తమ్ముళ్ళని అడగండి అన్నాడు. యయాతి రెండో కుమారుని అడిగాడు. అతడు నిరాకరిస్తూ, తండ్రి, నీవు నన్ను ముసలితనాన్ని తీసుకోమంటున్నావు. ఈ ముసలితనం బలాన్ని అందాన్ని పోగొట్టడమే కాక ఇప్పుడున్న బుద్ధిని కూడా మందగింపజేస్తుంది. నేను ఆ పని చేయలేను అన్నాడు. మూడో కుమారుని అడిగాడు. ముసలివాడు గుర్రాన్ని కానీ ఏనుగును కానీ స్వారీ చేయలేడు. అతని మాటలు మడుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి? ఇందుకు నేను ఒప్పుకోనన్నాడు మూడో కొడుకు. తన కోరికను ముగ్గురు కుమారులు తిరస్కరించడంతో యయాతి కుంగిపోయాడు. అయినా ఆశతో నాలుగో కుమారుని కూడా అడిగాడు. నీవు నా ముసలితనాన్ని తీసుకో, నీ యవ్వనాన్ని నాకు ఇవ్వు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ నేను నీ నుంచి నా ముసలితనాన్ని తీసుకుంటానని అర్థించాడు. నాలుగో కుమారుడు కూడా దీనికి వ్యతిరేకించాడు. తాను యవ్వనాన్ని ఇవ్వలేకపోతున్నందుకు క్షమించాలని కోరాడు. వృద్ధుడు తన శరీరం శుభ్రం చేసుకోవాలనుకున్నా ఇతరుల సాయం తప్పనిసరి. ఇదంతో దారుణం. ఏ కుమారుడైనా తండ్రిని ఎంతగా ప్రేమించినా ఆ పని మాత్రం చేయలేడు. నలుగురు కుమారులు తన కోరికను కాదన్నందుకు యయాతి తీవ్ర విచారగ్రస్తుడయ్యాడు. అయినా ఆశతో తన ఐదవ కుమారుని కూడా అడిగాడు. నువ్వైనా నన్ను కాపాడాలి. ఈ వార్ధక్యాన్ని నేను భరించలేను. ఎల్లప్పుడూ నిశ్శబ్దవ శరీరం మడతలో తెల్ల వెంట్రుకలు వీటితో నేను భరించలేను. దయచేసి నీవైనా నా కోరికను మన్నించమని అడిగాడు. ఐదో కుమారుడైన పురుపితృ వాత్సల్యంతో, తండ్రి, నా యవ్వనాన్ని నీకు ఆనందంగా ఇస్తున్నాను. ఆ విధంగా మీకు ముసలితనం, విచారం, రాజ్యభారం లేకుండా చేస్తాను. సౌఖ్యంగా ఉండని తండ్రిని ఉద్దేశించి అనడంతో యయాతి ఆనందానికి అవధలేకపోయింది. యయాతి పురుని కౌగులించుకున్నాడు. కుమారుని స్పృశించిన తక్షణమే యయాతి యవ్వనుడిగా మారిపోయాడు. పురు ముసలివాడయ్యాడు. యయాతి తొలుత వాగ్దానం చేసినట్లుగా రాజ్యాన్ని పురుకు అప్పగించాడు. పురు రాజ్యాన్ని చక్కగా పరిపాలించి గొప్ప ఖ్యాతిని పొందించాడు. యయాతి చాలా కాలం యవ్వనానందాన్ని అనుభవించాడు. అయినప్పటికీ ఆయన తృప్తి చెందలేదు. కుబేరుడు ఉద్యమానికి వెళ్ళి అక్కడ అప్సరతో కొంతకాలం గడిపాడు. తనలో కామతృష్ణ తలుపు వచ్చిన కొద్దీ పెరుగుతుందనే వాస్తవాన్ని గ్రహించి పురు వద్దకు వచ్చాడు. ప్రియకుమార, ఇంద్రియ సంబంధమైన కోరికలు అగ్నికి ఆజ్యం తోడేటట్లు పెరగడమే కానీ అవి తగ్గవు. కామవృత్తులు, ధనం, ధాన్యం, పశువులు, స్త్రీలు మొదలైన ఎన్నడూ పురుషుని కోరికలను సంతృప్తిపరచవు. ఇష్టాయిష్టాలకు అతీతమైన హృదయ నిర్మలత్వం కలిగితేనే శాంతి పొందగలుగుతాం. దానినే బ్రహ్మప్రాప్తి అంటాం. నీ యవ్వనాన్ని నువ్వు తీసుకుని ఈ రాజ్యాన్ని బాగా పరిపాలించు అన్నాడు యయాతి. తర్వాత ఐదో కుమారుడి నుంచి వార్ధక్యాన్ని స్వీకరించాడు. పురు తన యవ్వనాన్ని తిరిగి పొందాడు. యయాతి చేత పట్టాభిషిక్తుడయ్యాడు. యయాతి అడవులకు వెళ్ళి తపస్సు చేస్తూ శరీరాన్ని చాలించాడు.